నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల పెంపుపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో చర్చించకుండా ఏకపక్షంగా ధరలు పెంచడం సరికాదని అచ్చెన్నాయుడు అన్నారు. ఇక రొయ్యల ఫీడ్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరిగిన నేపథ్యంలో వనామీ ఫీడ్ పై కిలోకు 8 రూపాయలు, టైగర్ రొయ్యల ఫీడ్ పై కిలోకు 10 రూపాయలు పెంచినట్లు సమాచారం అందించారు. ఇప్పటికే సాగు రొయ్యలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై ఈ ధరల పెంపు మరింత భారం మోపే పరిస్థితి తీసుకొచ్చిందని రాష్ట్ర వ్యవసాయ మత్స్య శాఖల మంత్రి కింజారావు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, అధికారులు పాల్గొనే ఉమ్మడి సమావేశం ఈ నెల 15న నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, దీనిపైన ఉన్న అప్డేట్స్ ఏంటి? సంగీత, ఏదైతే రాష్ట్రంలోని ఆక్వా రైతులకి ఊరటనిచ్చే నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకున్నదే చెప్పాలి. ముఖ్యంగా రొయ్యల మేతకు సంబంధించి కిలోపై 10 రూపాయలు పట్టు పెంచుతూ రొయ్యల కంపెనీలు, తయారీ కంపెనీలు ఫీడ్ ఏదైతే తయారు చేస్తారో ఆ కంపెనీలన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం, అప్సడా అనుమతి లేకుండా ఈ నిర్ణయాలు తీసుకుని రైతులపై భారంగా ప్రకటించడంతో పూర్తిగా కూడా దీనిపై ప్రభుత్వం కొంత రైతులకు ఊరటనిచ్చిందనే చెప్పాలి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా అలా పెంచినటువంటి రైతులందరినీ కూడా పూర్తి స్థాయిలో వీటిని విరమించుకోవాలి, రేట్ల పెంపకాలని పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే ఆ కంపెనీలపై చర్యలు తీసుకుంటామంటూ కూడా మంత్రి అచ్చెన్నాయుడు అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ సమావేశానికి సంబంధించినంత వరకు ఇప్పటికీ ఆక్వా కల్చర్ కి సంబంధించి అసోసియేషన్ ప్రతినిధులు, అలాగే రైతులు, సంబంధించిన శాఖ అధికారులతో కలిసి పరిస్థితిపై పూర్తిగా కూడా సమగ్రంగా చర్చించడం అయితే జరిగింది. ఫీడ్ ధరలను ఆకస్మికంగా పెంచడం వల్ల ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఆక్వా రైతులపై మరింత తీవ్ర భారం పడుతుందని రైతులు ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ఆ సమావేశం ద్వారా మంత్రికి ఈ విషయాన్ని చేరవేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం పెరిగిన ఉత్పత్తి ఖర్చులు బాగా పెరిగిపోవడం, ఒకవైపు మార్కెట్ పరిస్థితులు మధ్య ఈ ధరల పెంపు అన్నది రైతులకు మరింత నష్టం కలిగించే ప్రమాదం అయితే ఉందని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు అయితే వెల్లడి చేశారు. ముఖ్యంగా రైతులకి ఇబ్బంది కలిగించేటటువంటి నిర్ణయాలు ఏవి కూడా ఏకపక్షంగా తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ రొయ్యల మేతకు సంబంధించి ఏదైనా పెంపుదల ఉంటే కనుక అప్సడా అనుమతి ఖచ్చితంగా ఉండాలి. ఈ ధరలని తక్షణమే నిలిపివేయాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో అయితే ఈయన ఒక వార్నింగ్ లాంటిగా ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని అనుగుణంగానే ప్రస్తుతం తమ రొయ్యల ధరలని, మేతలకు సంబంధించి రేట్లను పెంచే విషయంలో కంపెనీలన్నీ కూడా వెనక జరిగాయి. అయితే ఈ సమావేశానికి సంబంధించి మరొకసారి అంటే వచ్చే శుక్రవారం ఈ ఫీడ్ తయారీ సంస్థల అధికారులతో కూడా ఉమ్మడి సమావేశం కూడా నిర్వహిస్తారు. అందరి అభిప్రాయాలు, సమస్యలు, అలాగే సూచనలు పరిగణలోకి తీసుకుని ఆ తర్వాత నిర్ణయాన్ని అమలు చేస్తామని చెప్పి కూడా మంత్రి అయితే వెల్లడి చేయడం జరిగింది. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుందని, ఆక్వా రంగం అభివృద్ధికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా మంత్రి ఒక భరోసా ఇవ్వడంతో ప్రస్తుతం ఈ ఆక్వా రైతులు ఇప్పటికే కుదేలైపోయి పంట ఎక్స్పోర్ట్లు కూడా ఆగిపోయింది. ఒకవైపు అమెరికా వంటి దేశాలు కూడా సుంకం పెంచేసిన ధరలు, ట్యాక్స్ కూడా పెంచి ఎగుమతులు కూడా ఆపేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ ధర పెంపు అన్నది కొంత భారీ భారంగానే పరిగణించే నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం పట్ల కూడా రైతులు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా ప్రభుత్వం రైతులకి ఈ కొద్దిపాటి భరోసాలు కల్పిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా రైతు అన్నవాడు తమ భవిష్యత్తులో ఇంకా మనగలుగుతాడు అన్నదానికి ప్రభుత్వం ఈ చర్య కూడా చాలా ఆనందదాయకం అంటూ కూడా కొంతమంది రైతులు, ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువగా అక్వాకల్చర్ మీద ఆధారపడి ఉంటుంది. వందల మంది దీని మీద జీవనోపాధి సాగిస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే నష్టాల బారిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వనామీ అటు టైగర్ ఫీడ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో రేటు పెంపు అన్నది కొంత అసహనానికి గురి చేసిన కంపెనీలు, తర్వాత ఇప్పుడు మంత్రి స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేయడం, అటు తర్వాత ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవడంతో రేట్లను అయితే పెంచే ప్రసక్తి లేదు ప్రస్తుతం అని కూడా ప్రభుత్వం చెప్తుంది. అటు కంపెనీలు కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చాయి. ఏదేమైనా ప్రస్తుతం ఆక్వా రైతులకి ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. రాబోయే మీ సమావేశంలో కూడా ఎటువంటి పెంపుదల లేకపోతే రైతులు మరింత అంటే భవిష్యత్తులో ఈ ఆక్వా రంగం లాభాల బాట పట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సంగీత. ఎస్ వర్మ, థ్యాంక్ యూ.